జిల్లాలో ప్రస్తుత వాతావరణం మరో వేసవిలా తలపిస్తూ ఉంది. మధ్యాహ్నం బానుడు నిట్ట నిలువుగా విపరీతమైన ఎండతో కూడా జిల్లా మొత్తం ప్రజలైతే అల్లాడుతున్నారు. ఒకవైపు వేసవి అయిపోయింది, వర్షాకాలం వచ్చినా కూడా అదే పరిస్థితి దాపురించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులు ఇప్పుడు పొలాల్లో నాట్లు వేసుకునే క్రమం అది ఎక్కడా కనిపించట్లేదు. గత వారం రోజుల క్రితం పడినటువంటి వర్షాలు తప్పితే అసలు వర్షాలు లేనట్టుగా కూడా అధికారులు సైతం చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు సాధారణ ఉష్ణోగ్రతలు దాదాపుగా ఇప్పుడు 32 నుంచి 35 డిగ్రీలు ఉంటే దాదాపుగా రాష్ట్రంలోనే ఒంగోలులో పెద్ద మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా చెప్తున్నారు. 38 నుంచి 39 డిగ్రీలు ప్రస్తుతం నమోదవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఆ వేసవి తాపం ఇప్పుడు మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ చూసినా ప్రజలైతే బయటకు వెళ్ళినా కూడా చాలా వాళ్ళు ఏదైనా బయట తిరిగేటప్పుడు బైక్ మీద వెళ్ళినా బయటకు వెళ్తున్నప్పుడు కూడా తలపైన స్కార్ఫ్ లాంటివి టవల్స్ లాంటివి వేసుకొని బయట తిరుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపుగా ఒక 5-6 డిగ్రీలు సైతం కూడా ఎక్కువ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. 32 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు దానికి మించి 38, 39 డిగ్రీలు ఉంటుందంటే చూడొచ్చు. జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షం అయితే లేనటువంటి పరిస్థితి. చెదురుముదురుగా గత వారం క్రితం పడినటువంటి వర్షం అప్పటి నుంచి వర్షాలు లేకపోవడంతో చాలా మట్టుకు సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి చెమటలు పడుతూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగర ప్రజలు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కడికక్కడ కూడా ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఒకవైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆందోళన గురవుతున్నారని చెప్పొచ్చు. సాయంత్రం వరకు మొత్తం చెమటలు కక్కుతూ కూడా ప్రజలు బయటకు తిరగాలంటే హడలిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇది ఒక ఎండాకాలంలా తలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వర్ణదేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి చాలామంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులు సైతం కూడా ఇప్పటికే దాదాపు 12% అయితే ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఇప్పటికీ 27%గా నమోదు కావాల్సినటువంటి వ్యవసాయ పనులు 12% ఉందంటే అర్థం చేసుకోవచ్చు. పెద్ద వర్షాలు వస్తే కానీ ఈ నెలల్లో కూడా పెద్ద వర్షాలు వస్తే ఇప్పటికీ 30% వరకు కూడా వ్యవసాయ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు పనులు కాకపోవడము, ఈ వేసవి తాపం ఇలాగే ఉంటే వ్యవసాయదారులకు కావచ్చు, ఇటు ప్రజలకు సైతం కూడా అల్లాడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.